హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదబ్బా, ప్రజెంట్ అయితే కర్రీ చేస్తున్నాను అనమాట. ఏం కర్రీనా అనుకుంటున్నారా? చూడండి, చుక్క కూరను బచ్చల కూర కలిపి వండుతున్నా. పొద్దున స్కూల్కి అయితే హడావిడిగా వెళ్ళానమాట, గుడికి వెళ్ళాలని. సో ఆ కంగారులో కర్రీ అయితే వండలేదు. ప్రజెంట్ అయితే కర్రీ వండి ఇంకా అన్నం తినాలన్నమాట. ఎందుకంటే ఈరోజు గుడికి వెళ్ళాను, సిస్టర్ని పర్మిషన్ అడిగి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, సో గుడికి వెళ్ళి దేవుణ్ణి చూసి నమస్కరించుకొని ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవరే పర్మిషన్ అడిగాను, తీసుకున్నాను. ప్రదక్షిణాలు అయిపోయినాయి, గుడికి వెళ్ళాను. మళ్ళీ స్కూల్కి వచ్చి నిన్న నైట్ కర్రీ ఉంటే ఆ కర్రీ తీసుకొని వెళ్ళి అన్నం బాక్స్తోని అన్నం తినేసాను అనమాట. ఇప్పుడు కర్రీ వండి కన్నీకి నాకు ఇద్దరం తినాలి. సో ఇది ఈవినింగ్ బ్లాగ్. అయితే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా, సో టైం అయితే సరిపోవట్లేదు అనమాట వంటకి. అందుకని కూర అయితే వండలేదు. పొద్దున్నే ఊడ్చి చల్లి బట్టలు ఉతికి ఈ పనులన్నీ చేసిన తర్వాత మళ్ళీ వంట పనికి అడిగి చేయాలంటే కొంచెం టైం అయిపోతుంది. సో ఇప్పుడు కర్రీ చేసుకొని అన్నం తినాలని గొప్ప ఫాస్ట్గా వండేస్తాను అనమాట. రైస్ అయితే పొద్దునే వండి పెట్టుకుంటా కదా, సో కర్రీ ఒకటి ఇప్పుడు చేస్తే ఇంక ఇప్పటికి నైట్కి 2 టైమ్స్కి సరిపోద్ది అనమాట. రేపు మార్నింగ్ ఏమన్నా కొద్ది గొప్ప మిగిలితే తినేయడమే. చుక్క కూర తొందరగా ఉడికింది, కానీ బచ్చల కూర అయితే తొందరగా ఉడకదనమాట. సో ఆ బచ్చల కూర ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసి ఇంకిద్దరం కలిపి తినేస్తాం. ఇది ఈరోజు మధ్యాహ్నం ఈవినింగ్ బ్లాగ్ అయితే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ 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 ప్లీజ్. అలాగే మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. బై బాయ్.